అంటే నువ్వు మాట్లాడినట్టు నేను విన్నా. సో నిన్నెవరో యూనియన్‌లో మోసం చేశారని చెప్పేసి నేను విన్నా. సో అదేంది మరి? యాక్చువల్లీ చైతన్య మాస్టర్ ఉన్నప్పుడు D10 విన్ అయిన తర్వాత హ్మ్. మాస్టర్ అన్నారు వెంటనే కార్డ్ తీసుకోరా రాజు అన్నారు. ఓకే. నేను ఆ డబ్బులు కూడా వెంటనే మాస్టర్కి ఇచ్చాను నేను. హ్మ్. తర్వాత మాస్టర్ ఎవరికి అక్కడ యూనియన్‌లో ఒక పర్సన్‌కి ఇమ్మంటే ఇచ్చాను నేను. హ్మ్. బయట ఇచ్చామన్నమాట. యాక్చువల్లీ యూనియన్ అది నాకు తెలీదు. మాస్టర్ ఇమ్మంటే ఇచ్చాను నేను. అంటే మధ్యలో ఎవరైనా బ్రోకర్స్ ఉంటారా అక్కడి వరకు వెళ్ళడానికి? అది తెలీదు. అంటే నన్ను తీసుకొచ్చింది చైతన్య మాస్టర్ కాబట్టి హ్మ్. సో ఆయన ద్వారా నేను ఇచ్చాను. ఓకే. అక్కడ మెయిన్ యూనియనా ఇంకా నేను ఎవరిని ఆలోచించలే. హ్మ్. మా మాస్టర్ ఏది చెప్తే అది చెయ్యాలి కాబట్టి నేను అట్లా చేశాను. ఓకే. తర్వాత 1 ఇయర్ అయిపోయింది, 2 ఇయర్స్ అయిపోయింది, కార్డ్ లేదు, ఏం లేదు. అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. మాస్టర్ని అడిగితే నేను చెప్తానురా అన్నారు. ఓకే. ఇక దాని తర్వాత ఇంకా ఎన్ని లాక్స్ ఇచ్చినావు? నేను 5 ఇచ్చాను. 5 lakhs. సో అంటే 5 లక్షలు నువ్వు మోసపోయినా నువ్వు ఎక్కడ మాట్లాడలేదు దీని గురించి? మాట్లాడలేను కదా. అంటే యాక్చువల్లీ మాస్టర్ ఉన్నారు మధ్యలో. ఓకే. ఆయన బ్యాడ్ చేయలేను నేను. ఓకే. అందుకు సో అంటే ఏ ఇయర్ ఇది నువ్వు ఇచ్చింది 5 లక్షలు? నేను 2021 ఓకే. 4 ఇయర్స్ అయిపోయింది. అయిపోయింది. ఓకే. సో 5 లక్షలు రావు. సో చైతన్య మాస్టర్ ఎవరికి ఇమ్మన్నారో అది గుర్తుందా గుర్తులేదా? లేదు. అంటే ఆయన ముందే ఇచ్చాం. ఓకే. ఆయన పర్సన్ ఎవరో కూడా నాకు అంతగా ఐడియా లేదు. అంటే ఆ పర్సన్ నంబర్ కూడా నువ్వు తీసుకోలేదా? అప్పుడు తీసుకున్నాం. అప్పుడు ఆ ఫోన్లు అవన్నీ పోయినాయి నాకు. ఓకే. సో మాస్టర్ ఉన్నారు కదా, మాస్టర్ చూసుకున్నాను. ఇప్పుడు మెయిన్ పిల్లర్ ఆయనే కాబట్టి మాస్టర్ ఉన్నారు కదా, మాస్టర్ చూసుకుంటారు. నా లైఫ్ని ఆయనే కదా సెట్ చేసింది. ఇంత స్థాయికి తీసుకొని చేసిన మాస్టరే. కార్డు కూడా ఇప్పించేది ఆయనే ఉంటారు కాబట్టి నేను ఆయన నమ్మాను. ఓకే. సో అది పోయిన తర్వాత మళ్ళీ నువ్వు ట్రై చేస్తున్నావు ఇప్పటికి? యూనియన్ వాళ్ళు చెప్పారు కంప్లైంట్ పెట్టి రాజు ఎవరైతే డబ్బులు తీసుకున్నారో యూనియన్ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు ఈ విషయంలో. నువ్వు కంప్లైంట్ పెట్టి రాజు మేము మాట్లాడతాం అని చెప్పేసి అన్నారు. ఓకే. సరే అన్న నేను వచ్చి కంప్లైంట్ పెడతాను ఈసారి అని చెప్పేసి అన్నారు.